అందరికీ నమస్తే. సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక పేపర్లో ఒక మంచి వార్త రాయించుకున్నారు. తనకు అనుకూలంగా, అధిష్టానానికి వ్యతిరేకంగా, మంత్రులకు వ్యతిరేకంగా, పార్టీలో ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా, అందరికి వ్యతిరేకంగా తనొక్కడే కరెక్టు, మిగతా వాళ్ళంతా రాంగ్, తనొక్కడే హీరో, మిగతా వాళ్ళంతా జీరో అని ఒక వార్త రాయించుకున్నాడు. ఆ వార్త రాసింది ఎవరో కాదు, ఏబిఎన్ రాధాకృష్ణ. ఆయన కొత్త పలుకులో రాస్తాడు కదా, ఆ కొత్త పలుకు అనే కార్యక్రమంలో ఆ వార్తను రాసేసిండు. ఒంటరి పోరు చేస్తున్నాడు, కాలు చేతులు కట్టి రేవంత్ రెడ్డిని ఈదమంటున్నారు, అసలు పార్టీకి ఎవరు వనుకొస్తారు అని చాలా విషయాలను రాసిండు. మనం దాని మీద విశ్లేషణ చేద్దాం. దానికన్నా ముందు మీరు సిగ్నల్ టీవీని ఆదరిస్తున్నారు, మీకు అందరికీ థ్యాంక్స్. మీకు ఎన్ని సార్లు కృతజ్ఞతలు చెప్పినా తక్కువనే, బట్ సిగ్నల్ టీవీకి మద్దతు ఇంకా కావాల్సిన అవసరం ఉంది. మన క్వశ్చన్స్కు ఆన్సర్ చెప్పలేని వాళ్ళు, మన క్వశ్చన్స్కు భయపడుతున్న వాళ్ళు, దమ్ము లేని వాళ్ళు రిపోర్ట్ కొట్టే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి మీరు మద్దతు తెలిపితే నేను మరింత ధైర్యంగా మీకు వార్త చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇక వార్తలకు పోదాం. వార్తలకు పోతే ఏబిఎన్ రాధాకృష్ణ రాసిన తొలి పలుకు నాది, ఇది బహుశా మలిపలుకు అవుతుందేమో, అది తొలి పలుకు అయితే ఇది మలిపలుకు. నేను చెప్పేది మలిపలుకుగా, మలిపలికేది. ఎందుకంటే ఆయనకు అవసరం ఉన్నప్పుడల్లా రాధాకృష్ణతో వార్తలు ఆపిస్తూనే ఉంటాడు. రాధాకృష్ణ తొలి పలుకులో రేవంత్ రెడ్డికి ఇబ్బంది కలిగినప్పుడల్లా, రేవంత్ రెడ్డి ఎవరికైనా నేను చెప్పాలనుకున్నప్పుడల్లా, అధిష్టానానికి చెప్పాలనుకున్నప్పుడల్లా, లేకపోతే జనాలలో రేవంత్ రెడ్డి కరెక్ట్, మిగతా వాళ్ళందరూ తప్పు అని చెప్పదలుచుకున్నప్పుడల్లా అట్లాంటి వార్తలు రాస్తుంటాడు. ఇప్పుడు ఏం రాసిందంటే ఒంటరి పోరు, రేవంత్ రెడ్డి ఒంటరి పోరు ఎవరి మీద చేస్తున్నారు, ఎక్కడ చేస్తున్నారు? ఒంటరి పోరు ఎక్కడ నడుస్తుంది? కాంగ్రెస్లో ఒంటరి పోరు నడుస్తుందా? కాంగ్రెస్లో ఆయన మిగతా మంత్రుల మీద ఒంటరి పోరు చేస్తున్నారా? లేకపోతే జనాల మీద ఒంటరి పోరు చేస్తున్నారా? ప్రతిపక్షాల మీద ఒంటరి పోరు చేస్తున్నారా? పోరు ప్రతిపక్షాల మీద ఉండకూడదు. అధికారంలో ఉన్నప్పుడు అధికార పక్షం మీద ప్రతిపక్షాలు పోరు చేస్తే దాన్ని డిఫెన్స్ చేస్తే సరిపోతుంది. కానీ ఇప్పుడు వీళ్ళు అఫెన్స్లో ఉంటున్నారు కదా, డిఫెన్స్లో ఉండలేరు. ఇక కాంగ్రెస్ గాడి తప్పింది. ఎందుకు తప్పింది అని అంటే, మరి మహేష్ కుమార్ గౌడ్ సరిగ్గా నడుపుతలేడా పార్టీ? అంటే ఒక బీసీకి ఇస్తే సరిగ్గా నడుపుతలేడన్న అభిప్రాయం ఉందా కాంగ్రెస్లో? మహేష్ కుమార్ గౌడ్కి ఇచ్చారు, ఆయనకి ఇచ్చి 6 months కూడా కాలేదు, ఆయన పని ఆయన చేసుకుంటున్నాడు. కానీ కాంగ్రెస్ గాడి తప్పింది. అంటే రేవంత్ రెడ్డి చేతులు ఉన్నాక మంచిగా ఉన్నది, మొత్తం రేవంత్ రెడ్డి. ఓ పని చేయండి, రాహుల్ గాంధీని కూడా తప్పించేసి రాహుల్ గాంధీ ప్లేస్లో కూడా రేవంత్ రెడ్డిని పెట్టించండి. సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, మంత్రి ఆయన్నే, ఎమ్మెల్యే ఆయనే, ఇప్పటికీ ఒక 13 శాఖలు ఉన్నాయి ఆయన కుర్చీ కింద, అన్నీ ఆయనే పెట్టించేసి అంటే అప్పుడు రాధాకృష్ణ అనుకున్న పనులు అయిపోతాయి, ఏబిఎన్ రాధాకృష్ణ కోరుకున్న పనులు అవుతాయి. ఇంకేమంటారు, కాంగ్రెస్ గాడి తప్పింది కాబట్టి కొత్తగా వచ్చారు కదా మీనాక్షి వాళ్ళు, కొత్త ఇన్ఛార్జ్, ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి గారు వచ్చారు కదా, ఆమె గుర్తించాలంట. ఏం గుర్తించాలంటే అసలు ఎవరికి బలం ఉంది, ప్రజల్లో ఎవరికి బలం ఉంది కనిపెట్టాలంట. అసలు పార్టీకి ఉపయోగపడేది ఎవరో కనిపెట్టాలంట. తర్వాత గుదిబండగా మారుతున్నాడు కొంతమంది, గుదిబండగా మారినంట పార్టీలా. ప్లస్ స్వేచ్ఛని ఇవ్వాల్సిన అవసరం ఉందా లేదా అని అడుగుతున్నారు. ఇప్పుడు దీన్ని బట్టి చూస్తే ఎవరికి బలం ఉంది అంటే, ఇప్పుడు మిగతా వాళ్ళంతా జీరో, మినిస్టర్స్ జీరో, ఎమ్మెల్సీలు జీరో, ఎమ్మెల్యేలు జీరో, అందరూ జీరో, రేవంత్ రెడ్డి ఒక్కడే హీరో. ఆయన అదే చెప్తున్నాడు. తెలుసుకోవాలంటే ఎవరికి బలం ఉందో వాళ్ళకి ఫ్రీడమ్ ఇవ్వాలంట. చేతులు కట్టేసారంట రేవంత్ రెడ్డివి, కాళ్ళు కట్టేసారంట. ఏం స్వేచ్ఛ కావాలి? మూసీ దగ్గర పేద ప్రజలను కూలగొట్టేంత స్వేచ్ఛ సరిపోదా? హైడ్రా తీసుకొచ్చి సామాన్య జనాలను రోడ్డు మీద పడేసినంత స్వేచ్ఛ సరిపోదా? ఎక్కడెక్కడనో బినామీల పేర్ల మీద భూములు రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు, ఇప్పటికి 800 ఎకరాలు చేసుకున్నారని కేటీఆర్ ఒక ఆరోపణ చేసిండు. అంత స్వేచ్ఛ సరిపోదా? లేకపోతే వాళ్ళ అన్నదమ్ముళ్ళు రకరకాల దందాలు చేస్తున్నారు, ఆ స్వేచ్ఛ కూడా సరిపోదా? ఎమ్మెల్యేలకు 2+2 గన్మెన్లు ఉంటే వాళ్ళన్న తిరుపతి రెడ్డికి 4+4 గన్మెన్స్ ఉన్నారు. 4+4 గన్మెన్స్. ఆయన ఏ పదవి లేదు కానీ 4+4 గన్మెన్స్ పెట్టుకున్నాడు. అది స్వేచ్ఛ కాదా? ప్రజాభవన్ను, ప్రగతి భవన్ ప్రజాభవన్ చేసేసి దాన్ని అంద వికారంగా తయారు చేసేసి అసలు దానికి అధికారమే లేకుండా చేసి ఆయన జూబ్లీహిల్స్ ఇల్లును ప్యాలెస్గా మార్చుకున్నాడు. అది స్వేచ్ఛ కదా? అంతకన్నా ఎక్కువ స్వేచ్ఛ కావాలన్నా? ఆయన ఏదనుకుంటే అది చేస్తున్నాడు, అది స్వేచ్ఛ కదా? అదాని పెట్టుబడులు పెట్టించే ప్రయత్నం చేసినాడు, అది స్వేచ్ఛ కదా? అదానితో ఇప్పుడు ఎంఆర్ ప్రాపర్టీస్ డీల్ చేస్తున్నారు, అది స్వేచ్ఛ కదా? ఏం స్వేచ్ఛ కావాలి? అసలు ఈ మంత్రులు దేనికి అడ్డుపడుతున్నారు అనేది క్లారిటీ లేదు. మంత్రులు అడ్డుకుంటున్నారు, ఈయన ప్రయత్నం చేస్తున్నాడంట, ఆ ప్రయత్నంని మంత్రులు అడ్డుకుంటున్నారంట. అందుకే మంత్రులు జీరోనంట. ఇప్పుడు అధిష్టానం తెలుసుకోవాలంట, అధిష్టానము అసలు ఎవరు పార్టీకి పనికొస్తారు, ఎవరు పార్టీకి పనికిరారో గుర్తించాలంట. ఈ మీనాక్షి గారు పోయి రిపోర్ట్ ఇవ్వాలంట. అంటే మిగతా వాళ్ళంతా జీరో. పార్టీ కార్యకర్తలు, పార్టీ కోసం కష్టపడ్డ కార్యకర్తలకు ఎవరైనా గౌరవించినరా? మీకు మాత్రమే స్వేచ్ఛ కావాలనా?
మిగతా వాళ్ళందరికీ ఏం స్వేచ్ఛ అవసరం లేదు. కార్యకర్తలకి పార్టీ కోసం పార్టీ 10 ఏళ్ళు అధికారంలో లేనప్పుడు కష్టపడ కార్యకర్తలకు అవసరం లేదా పదవులు? గుత్తా సుఖేందర్ రెడ్డి కొడుకు అమిత్ రెడ్డి కాంగ్రెస్ కోసం ఏం కష్టపడాడని చెప్పేసి ఆయనకు మదర్ డైరీ చైర్మన్ ఇచ్చిండ్రు. ఏం కష్టపడని ఇచ్చిండ్రు ఆయన. అసెంబ్లీ ఎలక్షన్స్లో కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థులను ఓడించేందుకు ప్రయత్నం చేసినందుకు ఆయనకు మదర్ డైరీ చైర్మన్ ఇచ్చిండ్రు. అది స్వేచ్ఛ కదా? అంతకన్నా ఎక్కువ స్వేచ్ఛ కావాలన్నా ఇంకా? ప్రతిపక్షాల మీద ఏదో ఒక కేసు పెట్టాలని ఊవిలుకుంటా మొత్తం పోలీస్ వ్యవస్థనంతా వాడుకొని వాళ్ళ మీద కేసులు కావాలని వెతికి కేసులు పెట్టి విచారణ చేస్తున్నారు. ఎవరైనా విచారణ చేసి కొంచెం ఉంది అన్నప్పుడు కేసు పెడతారు. తాడు దొరికితే మొలతాడు కోసం కేసు పెట్టాలి. ఇక్కడ తాడు లేదు, మొలతాడు లేదు, కానీ కేసులు అవుతున్నాయి ప్రతిపక్షాల మీద. ఎవరైనా సోషల్ మీడియాలో ప్రశ్నిస్తే జనాలు వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు. నాలాంటి జర్నలిస్టుల మీద కేసులు పెడుతున్నారు. అంతకన్నా ఎక్కువ స్వేచ్ఛ కావాలన్నా మీకు? రేవంత్ రెడ్డికి అంతకన్నా ఎక్కువ స్వేచ్ఛ కావాలన్నా? ఏంది తెలంగాణ అమ్మేంత స్వేచ్ఛ కావాలన్నా? బొంబాయి మార్కెట్లు పెట్టి అమ్ముతారా తెలంగాణని? లేకపోతే ఆ సింగపూర్, దక్షిణ కొరియా అని ఈ మధ్య చైనా అంటున్నాడు, చైనా మార్కెట్లు పెట్టి అమ్ముతారా? ఏం స్వేచ్ఛ కావాలి సార్ మీకు? ఇందుకు ఇంత వార్త రాపించుకున్నారు, మీ పరువు మీరు తీసుకున్నారు. అది కూడా ఏబిఎన్ రాధాకృష్ణ ఎవరి కోసం పనిచేస్తాడు తెలుసు కదా? అటు చంద్రబాబు కోసం పనిచేస్తాడు, రేవంత్ రెడ్డి కోసం పనిచేస్తాడు. మధ్యలో జనాలు, మధ్యలో వివిధ పార్టీలు, ప్రజాస్వామ్యాలు ఇవన్నీ ఏమి ఉండవు. రెండే ఎజెండా, ఇక్కడొక ఎజెండా, అక్కడొక ఎజెండా, బస్. మిగతా బీజేపీ కూడా వాళ్ళకి ఎజెండా కాదు. వాళ్ళతో కలిసి ఉంటే మంచిగా రాస్తారు, లేకపోతే మంచిగా రాయారు, అంతే తేడా. ఇంకేమంటారు? రేవంత్ రెడ్డికి స్వేచ్ఛ ఇవ్వాలి, సీఎం మంత్రిత్వ శాఖలు జోక్యం చేసుకోవడం ఆంక్షలు ఉన్నాయంట. ఈ సూర్యుడు అంటే ఇల్లంతా నాదే అనే రకం రేవంత్ రెడ్డిది. చూసిరు కదా? మొత్తం కానిస్టేబుల్ నేను మాత్రమే ఎస్పీని అని చెప్పుకొని వాళ్ళని అటే ఉంచిపోయాడు ఆ మినిస్టర్స్ని. పార్టీ కోసం కష్టపడ్డలు, పార్టీ కోసం పనిచేస్తున్న మినిస్టర్స్ అట్లే ఉన్నారు. ఈయన ముఖ్యమంత్రి అండి, ఇంకా అంతకన్నా ఇంకేం స్వేచ్ఛ కావాలి? అధికారం చేతికి వచ్చింది, లక్కీయెస్ట్ సీఎం, లక్కీ సీఎం అంటున్నారు అందరూ. లక్కీ సీఎం, ఎవరు కష్టపడితే ముఖ్యమంత్రి అవుతారు. ఈయన లక్కీగా ముఖ్యమంత్రి అయ్యాడు, కానీ దాన్ని నిలబెట్టుకున్నాడా? జనాలకి ఏమైనా సంతృప్తి పరిచిండా? సొంత పార్టీ కార్యకర్తలను సంతృప్తి పరిచిండ్రా? ఎవరెవరో చాలా నామినేటెడ్ పోస్టులు చాలా మందికి ఇచ్చారు. వాళ్ళు ఎవ్వరు కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షం ఉన్నాడు కాదు. ఈ రోజు కూడా గాంధీ భవన్ మెట్లెక్కారు. అట్లాంటి వాళ్ళకు పదవులు ఇచ్చిర్రు. ఇంకేం స్వేచ్ఛ కావాలి మీకు? కాంగ్రెస్ పార్టీ కోసం తెలంగాణ మేధావులు కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం కృషి చేసిండ్రు. వాళ్ళని ఏమైనా గౌరవించిండ్రా? వాళ్ళని కూడా తీసి పడేసిండ్రు. అవసరం లేదు, ఇదంతా రేవంత్ అన్న గెలుపు, ఇదంతా ఆయన గెలుపు, ఈయన గెలుపు అని చెప్పి ఓ పాటేసుకుని తిరుగుతున్నారు దేశం మీద పడి. ఇంకేం స్వేచ్ఛ కావాలి? ఇక్కడ అధిష్టానం తప్పు చేస్తుందంట, మినిస్టర్లు తప్పు చేస్తున్నారు, మొత్తం వ్యవస్థలను తప్పు చేస్తున్నాయంట. కాంగ్రెస్ పార్టీ గాడి తెప్పిందంట, రేవంత్ రెడ్డి ఒక్కడే కరెక్ట్ చేస్తున్నాడంట. ఒకసారి జనాలు కూడా అడగండి రేవంత్ రెడ్డి పనితీరు మీద ఎట్లుంటుందో వ్యవస్థ. మొత్తం తెలంగాణ నాశనం అయిపోయి మళ్ళీ 10 ఏళ్ళలో, 100 ఏళ్ళలో, 20 ఏళ్ళలో, 30 ఏళ్ళలో వెనుకపోయిందని చెప్తున్నారు జనం. ఊర్లోకి పోతే చదువుకున్న కూడా మాట్లాడుతున్నారు, తెలంగాణ వెనుకపోతుంది సార్ అని. ఇంకేం స్వేచ్ఛ కావాలి ఈయనకి? సంతోషంగా లేరు అంట, కాలు చేతులు కంటే ఈదమన్నట్టు ఉంటుందంట. జనం సంతోషంగా ఉన్నారా? జనాన్ని సంతోషంగా ఉంచిర్రా? 14 నెలల పాలనలో జనాలకి ఇచ్చిన హామీలు ఏమన్నా షురూ చేసిర్రా? కనీసం స్టార్ట్ చేసిర్రా? కాళ్ళు చేతులు కట్టి ఈదమంటున్నారంట. ఎవరు కాళ్ళు చేతులు కట్టినారు, ఎక్కడ ఈదమన్నారు? ఇదంతా దీని అర్థం ఏంటంటే కాంగ్రెస్లో ఎవరు పనికిరారు, అంతా చవటలు, దద్దమ్మలు, వీళ్ళు ఎవరు పనికిరారని రాసిన ఆయన వార్త. వీళ్ళకి ఏమైనా ఉంటే మిగతా వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు స్పందించాలి ఇట్లాంటి వార్తల మీద. వాళ్ళ గురించి రాసింది. వీళ్ళంతా వేస్ట్. హైకమాండ్ రేవంత్ రెడ్డి ఒక్కనే నమ్ముకోవాలి, ఇంకెవ్వరిని నమ్మొద్దంట. ఎందుకు ఇట్లా రాసిందంటే ఈ మధ్య పార్టీ సీనియర్లను కూడా పిలిచి మాట్లాడుతున్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డినో, బట్టి విక్రమార్కనో, ఇంకోవరినో పిలిచి మాట్లాడుతున్నారు కదా వాళ్ళు. అట్లా మాట్లాడదంట. ఓన్లీ రేవంత్ రెడ్డి సిట్, స్టాండ్ అండ్ స్టాండ్. రాహుల్ గాంధీ ఎల్ఓపీ చేసింది నేనే అంటే రాహుల్ గాంధీ ఎస్ నా రేవంత్ రెడ్డి ఎల్ఓపీ చేసిన చెప్పుకోవాలి. మొత్తానికి ఏదో పెద్ద స్కెచ్ కూడా కనిపిస్తుంది. తెలంగాణలో ఇప్పటికే ఏపీకి సంబంధించిన మంత్రులు వచ్చి ఇక్కడ సెటిల్మెంట్ చేస్తున్నారు, ఏబిఎన్ రాధాకృష్ణ అండగా చూసుకొని. టీడీపీ వాళ్ళు మంత్రులు ఒక ఆయన ఏకంగా పెద్ద వార్తనే వచ్చింది. ఇంకా చాలామంది చేస్తున్నారు, చాలామంది సెటిల్మెంట్ చేస్తున్నారు ఇక్కడ. అదంతా ఎవరు చదువు తెలుసా? వాళ్ళందరికీ మధ్యవర్తం వహిస్తున్నది ఏబిఎన్ రాధాకృష్ణ. అక్కడి నుంచి వచ్చే మంత్రులు వచ్చి ఇక్కడ సెటిల్మెంట్ చేసుకుంటారు, ఇక్కడ వచ్చిన గవర్నమెంట్లో వచ్చి పనులు చేసుకుంటారు. వీళ్ళందరికీ మీడియేటర్ ఏబిఎన్ రాధాకృష్ణ. ఇంకా స్వేచ్ఛ అయితే ఇంకా ఎక్కువ దోసుకోవచ్చు తెలంగాణను. 10 సంవత్సరాల తర్వాత అవకాశం వచ్చిందని బహుశా అనుకుంటున్నారేమో వాళ్ళు. చూద్దాం ఈ పర్యవసానాలు ఎక్కడెక్కడ దారితీస్తావో. బట్ ఈ వ్యవహారం మాత్రం కాంగ్రెస్లో బాగానే అర్థమైంది. ఈ వార్త ఏం దాగుంది అనేది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.